వెల్కమ్ టు రాజనీతి. ఎన్డీఏలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీలు సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభ విజయవంతమైంది. చిలకలూరిపేట దగ్గర జరిగిన ఈ సభలో హాజరు పరంగా చూస్తే సూపర్ సక్సెస్, అయితే నిర్వహణ పరంగా ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఎన్డీఏ పక్షాలు తొలిసారిగా నిర్వహించిన ఈ సభకు జనం అంచనాలకు తగ్గట్టుగానే వచ్చారు, అంతకు మించి కూడా వచ్చారు. జాతీయ రహదారి మీద ఎటు చూసిన వాహనాలు, అటు మార్టూరు వరకు ఇటు ఎడ్లపాడు వరకు కూడా వాహనాలు నిలబడిపోయినాయి. అయితే ప్లానింగ్లో లోపమో లేక పోలీసుల నుంచి సహకారం లేదో కానీ గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడింది. సభా ప్రాంగణంలోకి వెళ్ళటానికి ప్రధాన మార్గాన్ని జాతీయ రహదారి వైపు ఏర్పాటు చేశారు. జనం అందరూ ఆ మార్గం ద్వారా లోపలికి వెళ్ళాలని చెప్పారు. కానీ గుంటూరు వైపు నుంచి వచ్చిన జనమంతా సభా ప్రాంగణానికి ఉత్తరం వైపు ఉన్న బొప్పూడి రోడ్లోకి వచ్చారు. ఈ రోడ్లోంచి గ్యాలరీల్లోకి వెళ్ళటానికి పోలీసులు ఒప్పుకోలేదు. వాళ్ళు అనుమతించకపోవటం వల్ల అక్కడ పెద్ద ఎత్తున తోపులాట. పోలీసులు వీవీఐపీ పాసులు ఉన్న వాళ్ళని కూడా గ్యాలరీలోకి వెళ్ళనివ్వలేదు. యాక్చువల్గా నేను కూడా వెళ్ళాను దానికి, నాకు పాస్ ఉన్నా కూడా వాళ్ళు లోపలికి వెళ్ళనివ్వలేదు. సరే, లోపల ఉండే కంటే బయట ఉండి అబ్జర్వ్ చేయటం బెటర్ అని నేను బయటే తిరిగాను. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చి చౌదరి, వసంత కృష్ణప్రసాద్, కాలువ శ్రీనివాసులు లాంటి వాళ్ళు కూడా లోపలికి వెళ్ళే మార్గం లేక రోడ్డు మీద నిలబడ్డారు. పయ్యావుల కేశవ్, ధూళిపాళ నరేంద్ర పదే పదే బయటకు వచ్చి జనాన్ని లోపలికి అలౌ చేయమని పోలీసులను రిక్వెస్ట్ చేశారు. అయినా కూడా పోలీసులు పట్టించుకోలేదు. పోలీసుల సహాయ నిరాకరణ ఇక్కడ స్పష్టంగా కనిపించింది. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి కావాలనే పోలీసులతో సహాయ నిరాకరణ చేయిస్తున్నారని తెలుగుదేశం నాయకులు విమర్శించారు. ఆయన వైసీపీ ఏజెంట్గా పనిచేస్తున్నారని కూడా చెప్పారు. ఆయన వ్యవహారాన్ని ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టు మనకు తెలుస్తూ ఉంది. జాతీయ రహదారి నుంచి బొప్పూడి రోడ్లోకి వచ్చిన జనం, బొప్పూడి వైపు నుంచి వచ్చిన జనాన్ని సభా ప్రాంగణంలోకి పోలీసులు అనుమతించకపోవడం వల్ల వాళ్ళంతా రోడ్ల మీద వీఐపీ పార్కింగ్ ఏరియాలో ఉండిపోవాల్సి వచ్చింది. మోడీ మాట్లాడే సమయంలో తొక్కిసలాట కూడా జరిగింది. సభా ప్రాంగణంలో పోలీసులు లోపల వైపు క్రౌడ్ కంట్రోల్ చేయాల. దీంతో చాలామంది సభావేదిక ముందుకు దూసుకొస్తున్న కార్యకర్తలను అదుపు చేయలేకపోయారు. ఎలక్ట్రిక్ స్టాండ్ల మీద ఎక్కిన వాళ్ళని దించాలని సాక్షాత్తు ప్రధానమంత్రి కోరటం చూసాం. కేబుల్స్ కట్ అయి ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు ఆయన ప్రసంగాన్ని కొంతసేపు ఆపాల్సి కూడా వచ్చింది. కోలకత్తా చెన్నై జాతీయ రహదారి మీద వాహనాలను సభావేదికకు చాలా దూరంగా నిలిపేశారు. మహిళలు, వృద్ధులు కూడా చాలా దూరం నడవాల్సి వచ్చింది. వ్యక్తిగత వాహనాల్లో స్వచ్ఛందంగా సభకు వచ్చిన వాళ్ళు చాలామంది కనిపించారు. మధ్యతరగతి మహిళలు, రైతువారి నేపథ్యం ఉన్నవాళ్ళు ఎక్కువగా వచ్చారు. వీళ్ళతో మాట్లాడినప్పుడు పొత్తులు ఉన్నాయా లేవా, ఏ పార్టీతో పొత్తు ఉంది, ఎవరు అభ్యర్థి అన్న విషయాలేమీ మేము ఆలోచించడం లేదు. జగన్మోహన్ రెడ్డిని పంపిస్తేనే మా బతుకులు బాగుంటాయని మేము ఓటు చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. రోజువారీ కూలీ నుంచి మధ్యతరగతి మహిళల వరకు ఇదే చెప్పారు. ముస్లిం మైనార్టీలు కూడా సభకు బాగానే హాజరయ్యారు. చాలామంది మహిళలు బుర్కాలు వేసుకుని కనిపించారు. వీళ్ళతో మాట్లాడినప్పుడు చంద్రబాబు కోసం వచ్చామని చెప్పారు. ఒక మహిళ అయితే మోడీ ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు మేలు చేశారని, అందుకే వచ్చానని చెప్పారు. ఉత్తరాన రాజమండ్రి నుంచి, దక్షిణాన తిరుపతి నుంచి కూడా కార్యకర్తలు వచ్చారు. ఎక్కువగా అయితే పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల నియోజకవర్గాల నుంచి, పొరుగున ఉన్న గుంటూరు, పొన్నూరు నియోజకవర్గాలు, పర్చూరు, అద్దంకి, ఒంగోలు నియోజకవర్గాల నుంచి జనం బాగా భారీగా సభకు హాజరయ్యారు. మోడీ ప్రసంగం నడుస్తున్నప్పుడు కూడా జనం వస్తూనే ఉన్నారు. ఇక మీటింగ్ విషయానికి వస్తే, దేశ ప్రధాని మోడీ వంటి నేత హాజరవుతున్న బహిరంగ సభ అంటే సహజంగానే అందరి దృష్టి దీని మీదే ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీదకు వచ్చారు. ఎంతో జాగ్రత్తగా నిర్వహించాల్సిన సభలో కొన్ని లోపాలు జరిగాయి. సభలో ఎల్ఈడి స్క్రీన్లు తక్కువగా ఏర్పాటు చేయడం వల్ల జనం సభా వేదికను, నాయకులను దగ్గర నుంచి చూడలేకపోయారు. ప్రసంగాలు కూడా పూర్తిగా వినలేకపోయారు. పోలీసుల ఆంక్షల కారణంగా చాలామంది సకాలంలో ప్రాంగణంలోకి రాలేకపోయారు. ప్రధానమంత్రి మోడీకి చంద్రబాబు సన్మానం చేసే సమయానికి శాలువాలు, జ్ఞాపికలు కూడా వేదిక మీదకి రాలేదంటే పోలీసులు ఎంత సహాయ నిరాకరణ చేశారో అర్థం చేసుకోవాలి. బొకేలు కూడా రాలేదు. దీనికి కారణం ఏంటని అడిగితే, పోలీసులు మధ్యలోనే వీటన్నిటిని అడ్డుకున్నారని, ప్రధానమంత్రి కార్యక్రమం కాబట్టి వీటన్నిటిని కూడా చెక్ చేసి మేము లోపలికి పంపాలి, ఇలా పంపించే మిమ్మల్ని డైరెక్ట్గా అని చెప్పారని, అది ఆ కారణం చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రసంగాలు వాడిగా వేడిగా సాగాయి, ప్రజలను ఉత్సాహపరిచాయి. అయితే చంద్రబాబు తన ప్రసంగంలో పదే పదే మోడీని పొగిడారు. ఇది కొంచెం అతిగా అనిపించింది.
ప్రధానమంత్రి మోడీ ప్రసంగం కూడా చప్పగా సాగింది. మోడీ జగన్మోహన్ రెడ్డి కుంభకోణాల గురించి మాట్లాడతాడు, ఏపీకి సహాయం చేస్తానని చెప్తాడు, అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్ గురించి చెప్తారు అని ఆశించిన వారికి నిరాశ కలిగింది. మోడీకి ఇంకా జగన్ మీద ప్రేమ ఉంది అని ఈ ప్రసంగం విన్నాక కొంతమంది అన్నారు. అయితే మోడీ జగన్మోహన్ రెడ్డి అవినీతి మీద మాట్లాడితే ఇప్పటిదాకా ఈ 5 ఏళ్ళు మీరెందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టే స్మూత్గా వెళ్ళిపోయి ఉంటారని నేను భావిస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో తమ కూటమి గెలిస్తే ఏపీకి ఏం చేస్తుంది అనే విషయాలపై ప్రధాని హోదాలో ఉన్న మోడీ ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. ఇది చాలామందికి నిరాశ కలిగించింది. అయితే ఏపీకి చేసే సాయం గురించి చెప్పడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఎన్నికలకు 50 రోజుల సమయం ఉంది కాబట్టి ఈలోపు ఇంకో 2-3 సభలు జరిగే అవకాశం ఉంది. వాటికి మోడీ కానీ అమిత్ షా కానీ వీళ్ళందరూ కూడా హాజరవుతారు. హాజరైనప్పుడు ఖచ్చితంగా అమిత్ షా లాంటి వాళ్ళు హాజరైనప్పుడు చాలా విషయాలు మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ కేంద్రం నుంచి వాళ్ళు ఏమిస్తారు అనే దానికంటే ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అరాచకాలను కంట్రోల్ చేయడానికి ఎలా సహకరిస్తారన్నదే ఇక్కడ ముఖ్యం. ఒక్క సభలో మోడీ మాట్లాడలేదని, ఏదో తేడా కొడుతుందని, మోడీ ఇంకా జగన్నే వెనకేసుకొస్తున్నారని కొంతమంది మేధావులు అభిప్రాయాలు చెప్తున్నారు, అభిప్రాయాలు రాస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అయితే మోడీ ఎన్డీఏ ముఖ్యమంత్రి అన్నాడు కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడని అనలేదంటూ మోడీ మాటలకు పెడార్థాలు తీస్తున్నారు. వాస్తవానికి మోడీ గారు ఏపీలో ఎన్డీఏ ముఖ్యమంత్రి, దేశంలో ఎన్డీఏ ప్రధానమంత్రి రాబోతున్నారు అన్నారు. దేశానికి ఎన్డీఏ ప్రధాని అన్నారు కానీ నేనే మోడీనే ప్రధాని అని ఆయన అనలేదు. సో అక్కడ దాని గురించి అసలు అంత చర్చించాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద సభ జరిగినప్పుడు దీని గురించి రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. వీటిని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సభకు వచ్చిన జనమంతా ఉత్సాహంతో ఊగిపోతున్నారు. మాకు పార్టీలతో సంబంధం లేదు, జగన్ను పడగొట్టాలనే మూడ్లో జనం ఉన్నారు. Like, share and subscribe to Rajaniti channel.